హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ కట్లెట్ అండి. చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు ఎంతో హెల్దీ అండి. మనం ఇది నూనెలో ఏమి డీప్ ఫ్రై చేయం కాబట్టి చాలా మంచి హెల్దీ రెసిపీ ఇది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, డయాబెటిక్ ఉన్న వాళ్ళు కానీ చక్కగా తినేసేయచ్చు. మనం ఇక్కడ ఓట్స్తో కట్లెట్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఎవరైనా తినేయచ్చండి. పిల్లలకు కూడా మంచి ప్రోటీను, ఫైబరు అన్నీ చక్కగా అందుతాయి. ఈ ఓట్స్ కట్లెట్ తినడం వల్ల పిల్లలకి ఎంతో హెల్దీ అండి. మంచిగా హ్యాపీగా చేసేయచ్చు. సింపుల్గా ఎంతో టైం పట్టదండి. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఎలాగో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. ప్లెయిన్ ఓట్స్ అండి. ఇవి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. మసాలా ఓట్స్ అయితే కాదు, ప్లెయిన్ ఓట్స్ తీసుకోవాలి. ప్లెయిన్ ఓట్స్ తీసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ చక్కగా కొంచెం పులిసిన పెరుగైతే ఇందులోకి వేసుకోండి. ఒక్కరోజు పులిసిన పెరుగైతే చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి కట్లెట్. చక్కగా ఈ ఓట్స్లోకి బాగా పెరుగు కలిపేసేసుకోండి. ఏమైనా రిక్వైర్డ్ అయితే 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని చక్కగా పెరుగు ఓట్స్ అంతా బాగా కలిపేసుకొని 5 to 10 మినిట్స్ ఓట్స్ని చక్కగా ఈ పెరుగులో నానపెట్టుకోవాలి. బాగా మొత్తం ఓట్స్ అంతా దగ్గరకు అనేసి దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు నాననివ్వండి. 10 మినిట్స్ తర్వాత 1/2 కప్పు పన్నీరు చక్కగా గ్రేటర్తో గ్రేట్ చేసుకొని తురుములాగా చేసుకొని వేసుకోవాలి. పన్నీరు మంచి ప్రోటీన్ అండి, చాలా మంచిది హెల్త్కి, పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా. 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము, ఒక చిన్న కప్పు క్యాప్సికమ్ అండి, బాగా సన్నగా తరుక్కున్నాయి. ఇందులోకి ఇంకా వేరే వెజిటేబుల్స్ అయినా ఏమైనా వేసుకోవచ్చు. బాగా సన్నగా తరుక్కున్న ఫ్రెంచ్ బీన్స్ ఒక చిన్న కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఇప్పుడు బాగా గ్రేట్ చేసుకున్న అల్లం, ఒక 2 ఇంచుల అల్లం బాగా సన్నగా తురుముకోండి. వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 7-8 బాగా సన్నగా తరుక్కొని ఇందులోకి వేసుకోండి. రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, అది ఆప్షనల్ అండి. నెక్స్ట్ 1/2 స్పూను కారం, మీరు రుచికి తగిన విధంగా మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. చక్కగా ఇవి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇంకేమైనా క్యాబేజీ ఇలాంటివి కూడా వేసేసుకోవచ్చండి మీకు నచ్చినవి. బీట్రూట్ తురుము కానీ ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఈ పిండి గట్టిగానే కలుపుకోవాలండి. రిక్వైర్డ్ అయితేనే 2 టేబుల్ స్పూన్లు అంతవరకే వాటర్ వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా చక్కగా గట్టిగానే కలుపుకోవాలి. ఈ కట్లెట్కి పిండిని చెయ్యిని కొంచెం వాటర్తో తడుపుకొని, అరచేతిని కూడా చక్కగా వాటర్తో తడుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరచేతిలో చూడండి వీడియోలో చూపించిన విధంగా చేసేసుకొని చక్కగా కట్లెట్కి ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. మిగతావన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా ఇందులోకి అట్లకాడతో కానీ ప్యాచ్లతో కానీ ఈ కట్లెట్ని స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో అయితేనే బాగా లోపల వరకు ఉడుకుతాయి. అప్పుడు ఒకవైపుకి కాలిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకొని చక్కగా వీటిని తీసుకోవాలి. రెండో వైపు కూడా అంతే తిప్పుకొని కాల్చుకొని చక్కగా కాలిన తర్వాత చూడండి తీసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కాల్చుకోవాలి. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఒక టిప్పు. చక్కగా ఉడుకుతాయి అప్పుడే లోపల వరకు. మిగతాయి కూడా సేమ్ ఇదే విధంగా చేసుకొని వీటిని కూడా చక్కగా కాల్చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్, టేస్టీ, హెల్దీ ఓట్స్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ నా వీడియోని కొంతమందికి చూపిస్తుంది. ఇంత సింపుల్, ఈజీ, హెల్దీ
కట్లెట్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.